కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి నాయకత్వం చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే చెయ్యి గుర్తుకే వార్డు ప్రజలందరికీ రెండు చేతులు ఎత్తి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. గత 5 సంవత్సరాల క్రితం చిన్నపాటి కాంగ్రెస్ కార్యకర్తనైన నన్ను శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఆశీర్వదించి టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో నేను 5 సంవత్సరాల క్రితం కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు వార్డుని వదిలిపెట్టకుండా నాకు కాంట్రాక్టులు లేవు, బిజినెస్లు లేవు. ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తిని, సొంతం ఇల్లు కూడా లేదు. మీరందరు ఇచ్చిన ఈ పదవిని అంగీకరించి నిత్యం ఏ సమస్య వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉండి సేవ చేయడం జరిగింది. చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా మీరు పిలిచిన వెంటనే పరిష్కరిస్తూ మీ అందరి మనల్ని పొందడం జరిగింది. గత 5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా వరకు మన కాడ అభివృద్ధి కుంటుపడిపోయి ఉండే. రోడ్డు లేక, డ్రైనేజీలు లేక, రోడ్డు పైప్ లైన్ లేక చాలా అవస్థపడ్డాం. 2 సంవత్సరాల క్రితం వచ్చిన కాంగ్రెస్ ప్రజాపాలనలో గౌరవనీయులు పెద్దలు శ్రీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 10 కిలోమీటర్ల అండర్ డ్రైనేజ్ పూర్తి చేసుకోవడం జరిగింది. 6 కిలోమీటర్ల సీసీ రోడ్డు పూర్తి చేసుకోవడం జరిగింది. తర్వాత నిరుపేదలైన ఇల్లు లేని నిరుపేదలకు 20 మందికి ఇల్లు ఇప్పించి ఇల్లు కట్టించడం జరుగుతుంది. 13 మందికి డబుల్ బెడ్రూమ్లు మన వాళ్ళు ఇప్పించడం జరిగింది. అవి రేపు ఉగాదికి అందరికీ పంపిణీ చేస్తారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రులు వారు ఒకటే చెప్పారు, నువ్వు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా నువ్వు అందరి మద్దతుతో గెలిచిరా, నీకు ఇంకా 10 కోట్లు శాంక్షన్ చేసి నీ వార్డులో ఏమేమి ఉన్నాయో మొత్తం కంప్లీట్ చేస్తాడు. మరియు మనకు పార్టీ కానీ కమ్యూనిటీ అని లేదు. మనకు ఫేస్ 1 ఆర్ట్స్ దగ్గర ఉన్న ఒక స్థలం ఉంది. ఆ స్థలాన్ని రేపు ప్రచారానికి వచ్చినప్పుడు సారు ప్రకటిస్తున్నాడు. దాంట్లో పార్కు కానీ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సార్ అంగీకరించాడు. అది కూడా మనకు మంజూరు చేస్తారని హామీ ఇచ్చిండు. కావున మీరందరూ మంచి మనసుతోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన గడిగ హిమబిందుని మీరు ఆశీర్వదించి చెయ్యి గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.